ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భార్య చేసే పూజలు, వ్రతాల్లోని పుణ్యఫలం భర్తకు కూడా లభిస్తుందా అని అడుగుతున్నారు ధర్మ సందేహం. సహజసిద్ధంగా పురుషుడు చేసినటువంటి పుణ్యం, పురుషుడు చేసిన పూజలో సగభాగం తప్పనిసరిగా భార్యకు వచ్చి తీరుతుంది. ఈ యొక్క వ్రతాలు చేసినప్పుడు భార్య చేసేటువంటి వ్రత మహిమ పురుషుడికి చెందుతుంది. అందుకనే సోమవార వ్రత కథ, సోమవార నోములు అని చెప్పేసి మనకు వ్రతాల్లో బోలెడు వ్రతాలు ఉన్నాయి. అవన్నీ కూడా భర్త బాగోలు కోసం. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళు శ్రావణ గౌరీ నోములు అని చెప్పేసి శ్రావణ మాసం తప్పనిసరిగా చేస్తారు 5 సంవత్సరాల పాటు. ఇది ఎవరి కోసం చేస్తున్నారండి? భర్త ఆరోగ్యం కోసం చేస్తున్నారు, తన సౌభాగ్యం కోసం చేస్తున్నారు. అంటే మా ఆయనకి ఆయుష్ బాగుండాలి, సంపాదన బాగుండాలి, నా కంట పంట పండాలి అని. కంట పంట పండటం అంటే కంఠానికి వేసినటువంటి ఆ యొక్క నల్లపూసలు ఎల్లవేళలా పండుతూ ఉండాలి, చక్కగా ఉండాలి అని అర్థం అన్నమాట. అందుచేత ఈ నోముల యొక్క ప్రభావం ఇది స్త్రీలు చేస్తారు. ఆ స్త్రీలు చేసిన ప్రభావం భర్తకి బాగా పనిచేస్తుంది. ఒంట్లో బాగాలేదు అన్నాడంటే వీళ్ళు వెంటనే వెంకటేశ్వర స్వామికి మొక్కుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, నీ అనుగ్రహంతో మా ఆయనకి నయమైపోవాలి, నేను నడిచి వస్తాను కొండకి అని మొక్కుంటారు. వెంటనే తగ్గిపోతుంది. అంటే ఆ భార్యకి భర్త మీద ఉన్న ప్రేమనాలా, లేక తన సౌభాగ్య సిద్ధి కోసం ఆమె చేస్తున్నటువంటి గొప్ప విషయం అనాలా? రెండు మిళితమైన భారతీయ సనాతన సంస్కృతి మంది. అందుకే భార్యాభర్తలు ఇరువురు కూడాను సంసార రథానికి కాడెద్దులు లాంటి వాళ్ళు. ఆ ఎద్దులు 2 నడిస్తేనే కదండి సరిగ్గా ఈ సంసార రథం సాగేది. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో మ్యూచువల్ అండర్స్టాండ్ లేకపోతే నాకు నీకు సంబంధం లేదనేటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఇటు పురుషులకి ఉంది, అటు స్త్రీలకి ఉంది. ఎప్పుడైతే పురుషుడు స్త్రీకి విలువిస్తాడో ఆ స్త్రీ కూడాను పురుషుడికి విలువిస్తుంది. డబ్బు ప్రాధాన్యతకు ఎక్కువ విలువ ఇస్తే చాలా అనర్థాలు వస్తాయి. సంపాదించేటువంటి విషయంలో న్యాయబద్ధంగా సంపాదిస్తూ తన బాధ్యతను తాను నెరవేర్తించే మొగుడు విశిష్టవంతమైన అభివృద్ధి చెందుతాడు. కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ వీడికి ఇంత ఆస్తుంది కదా, వీడి పోతే నాకు డబ్బులు వస్తాయిలే అనే భావనా పరంపర ఉన్న స్త్రీ ఏనాటికి మనలేదు ఈ భారతదేశంలో. కాబట్టి కర్మభూమి మంది, కర్మసాక్షితో కూడిన భూమి. కాబట్టి మన సంస్కృతిని మనం రక్షించాలి, మన సంప్రదాయాల్ని మనం పాటించాలి. భార్యాభర్తల అన్యోన్యతకు ఎక్కువ విలువీయాలి. చిన్న మాట అనగానే విడాకులు ఇస్తానని, చిన్న మాట అనగానే విడిపోవటం ఇది మంచిది కాదు. నాతిచ్చరామి అని ప్రతిజ్ఞ చేస్తాడు భార్యాభర్తలు ఇరువురు కూడా వివాహ బంధంలో. అంటే కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడాను నీలో నేను పాలు పంచుకుంటాను ప్రియా అని చెప్పేసి అంటాడు కదా. అటువంటి ధర్మసూత్రాల్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నష్టం ఎవరికి? కొన్ని వేల సంవత్సరాలు మరలా నికృష్టపు జన్మ ఎత్తాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అందుచేత మన సంస్కృతి సంప్రదాయాల్లో తగిన అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ మన భారతీయ వ్యవస్థలో వివాహ వ్యవస్థకున్న స్థానాన్ని పటిష్టం చేస్తూ మనం కంకణం కట్టుకుని పాటుపడదాం. మన సంప్రదాయాల్ని మనం పరిరక్షిద్దాం. భార్య చేసే పూజలు భర్తకు, భర్త చేసే పూజలు భార్యకు, ఇరువురికి వస్తాయి. దాంట్లో ఏం డోకా లేదు. ఎందుచేతనంటే అగస్త్యుని భార్య లోపాముద్రాదేవి ఆమె చేసిన లలితా సహస్రనామ పూజల ఫలితంగానే అగస్త్యుల వారికి మంచి బ్రహ్మరథం పట్టారు.
అంత గొప్ప విశేషం జరిగింది మరి. కాబట్టి అగస్త్యుని భార్య లోపాముద్ర చేసిన ఆ పూజల వ్రతాల ఫలితం అగస్త్యుల వారికి కూడాను వచ్చింది. అలాగే అగస్త్యుల వారి యొక్క మంత్రశక్తి, దేవతాశక్తి భార్యకు కూడాను వచ్చింది. ఇరువురు ఒకటే. అర్ధనారీశ్వర తత్వంలో దాగిన అమోఘవంతమైన ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులనే చెబుతాం. ఎందుకంటే శరీరంలో సగభాగం పార్వతీదేవి, శరీరంలో సగభాగం ఆ యొక్క శివపరమాత్మ. అందుచేత అర్ధాంగి అనే పదాన్ని పార్వతీదేవియే ఇచ్చింది మనకు. అందుచేత అర్ధాంగిగా స్త్రీ భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి, భార్యకు కూడాను చేదోడు వాదోడుగా పురుషుడు సహకరిస్తూ అన్యోన్య దాంపత్యంతో కలకాలం జీవించాలి, పుత్ర పౌత్రాదులతో తులతూగాలి అని చెప్పేసి మన శాస్త్రం తెలియజేస్తుంది.